హాయ్ అండి. నవేడేస్ చాలామంది రకరకాల సలహాలు, రకరకాల డైట్ ప్లాన్స్ ఇస్తుంటే చూసి విసిగిపోయారా? ఈరోజు మన డైట్‌కి సంబంధించి కొన్ని సీక్రెట్స్, కొన్ని విధానాలు చెప్తాను. ఈ వీడియో తర్వాత మీకే అర్థమవుతది. అసలు డైట్ ప్లాన్ అంటే ఏంటి అనేది. కొంతమంది అసలు అన్నమే మానేయమంటారు. ఇంకొకళ్ళు కీటో డైట్ అంటుంటారు. ఇంకొందరైతే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటుంటారు. కొంతమంది కాకరకాయ జ్యూస్ తాగమంటారు. కొంతమంది ఉసిరికాయ జ్యూస్ తాగమంటుంటారు. ఇలా ఏది కరెక్టో అసలు ఏ డైట్ చేయాలి అని తెలుసుకునే ముందు డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఒక మతం లాంటిది. అది ప్రతి ఒక్కరికి వేరు వేరుగా ఉంటుంది. ప్రపంచం అంతా ఒకే దేవుడిని పూజించండి అని చెప్పడం ఎంత తప్పో, అందరికీ ఒకే డైట్ ఇవ్వడం కూడా అంతే తప్పు. ఒక్కొక్క మతం వారికి ఒక్కో రకమైన ఫుడ్ అలవాట్లు ఉంటాయి. ఈ ఫుడ్ తిను అని చెప్పే ముందు వాళ్ళ ఫైనాన్షియల్ వాళ్ళు మనం చెప్పే బ్రోకలీ, అవకాడో లాంటివి కొనగలరా? అసలు వాళ్ళు ఉండే ప్లేస్‌లో అవి అవైలబిలిటీ ఉందా? బ్లూబెర్రీ, అవకాడో లాంటివి మంచివే. అయినా వాళ్ళకు అందుబాటులో ఉండాలి కదా! కొంతమందికి మత సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ తినరు. ఇంకొంతమంది నాన్ వెజ్ తింటారు. అలాంటి వాళ్ళని ఎగ్ తినని వాళ్ళని మనం కంపల్సరీ డైట్ కోసం ఎగ్ తిను అని మనం ఎప్పుడూ చెప్పకూడదు. కొంతమంది కుకింగ్‌కి టైం అస్సలు కుదరదు. కొందరికి కుకింగ్ అసలు చేసుకోవడం రాదు. కానీ అలాంటి వాళ్ళు కూడా డైట్ చేసుకునేలా రెడీ చేసి ఇవ్వడమే మా ప్రత్యేకత. ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి 80, 90 ఇయర్స్ ఉండే వాళ్ళ వరకు 100 కేజెస్ నుంచి 130 కేజెస్ ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా మా డైట్‌ని ఫాలో అవ్వచ్చు. ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ మా దగ్గర జాయిన్ అయ్యి హెల్తీగా డైట్ ప్లాన్ తీసుకొని హెల్తీ వెయిట్ లాస్, షుగర్, థైరాయిడ్, పీసీఓడీ అన్నీ అన్నీ తింటూ అన్ని ఇష్యూస్‌ని కంట్రోల్ చేసుకుంటూ మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.